హాయ్ ఫ్రెండ్స్ అందరికీ, నేనైతే మామిడికాయ పచ్చిపులుసు చేస్తున్నాను. మీరు చేస్తారా? చేస్తే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఒక మామిడికాయ తీసుకొని చెక్కు తీసుకొని ఉత్తిపప్పును మామిడికాయ చారు ఉత్తిపప్పు ఒక కుక్కర్లో తీసుకొని కడుక్కొని కొంచెం పసుపు వేసుకొని అదే కుక్కర్లో మామిడికాయ కూడా పెట్టుకొని కొంచెం నీళ్ళు వేసుకొని పెట్టుకోవాలి. ఒక గిన్నెలో పెట్టుకొని కడాయి పెట్టుకొని కొంచెం నూనె వేసుకొని జీలకర్ర కొంచెం ఒక 4 ఎండుమిరపకాయలు వేయించుకోవాలి. అంతవరకు అయితే ఒక గిన్నెలో పచ్చిమిరపకాయలను ఒక ఉల్లిగడ్డ సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఉడికిన మామిడికాయ తీసుకొని మన చింతపండు చారు విసుకున్నట్టు విసుక్కోవాలి. టెంక పక్కకు పడేసుకోవాలి. ఆ వీడియో అయితే పెట్టలేకపోయినాను. మళ్ళీ కడాయి పెట్టుకొని జీలకర్ర ఆవాలును ఒక 4 వెల్లుల్లిపాయలు కొట్టేసుకొని ఒక 2 వెల్లుల్లిపాయలు కొంచెం కరివేపాకు కొంచెం పసుపు వేసుకొని తాలింపు పెట్టుకోవాలి. తాలింపు పెట్టుకొని పిసికి పెట్టుకున్న చారులో వేసుకోవాలి. ఆ తాలింపునైతే చారులో వేసేసుకోవాలి. వేసుకొని ఈ పచ్చిమిరపకాయలను ఉల్లిగడ్డ జీలకర్ర ఎండుమిరపకాయలు వేయించుకుని బాగా పిసుక్కొని కొంచెం ఉప్పు వేసుకొని దాంట్లో కలిపేసుకోవడమే. ఈజీ ఉంటుందండి మామిడికాయ పచ్చిపులుసు అయితే. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఉత్తిపప్పు మామిడికాయ పచ్చిపులుసు సూపర్ కాంబినేషన్, చాలా బాగుంది. టేస్ట్ కూడా చాలా బాగుంది. లైక్ చేయండి, షేర్ చేయండి.